మాటల ప్రభావం ఇంత ఉంటుందంటే ఎందుకో గమనించండి. నేను ప్రవచనాలు 15-20 ఏళ్ల క్రితమే మొదలుపెట్టిన సమాజాన్ని జీవితాన్ని జోడించి చెబుతుంటే కొందరు పెద్దలు ఆక్షేపించారు. అనేక విషయాలు చెబుతారండి, అసలు చెప్పరండి, ఎక్కడెక్కడికి వెళ్ళామమ్మా, నేను జీవితాన్ని దాటి ఎక్కడికి వెళ్ళాలా? ఇవాళ జై జవాన్ జై కిసాన్, నేను జవాన్ని కిసాన్ని విడిచిపెట్టి ఆకాశంలో ఏం విహరించట్లేదు. నేను మన జీవితం లేకుండా జవాన్ ఉంటాడా, కిసాన్ ఉంటాడా? జీవితం లేకుండా దేవుడే ఏమిటండి? జీవుడు లేకుండా దేవుడు ఉంటాడా? జీవుడే దేవుడు. జీవో దేవ సనాతన, శంకరాచార్య చెప్పిన మాట నేనేమిటి చెప్పేది ఇక్కడ. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చర్యేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఏ జీవుడు మీతో మాట్లాడుతున్నాడో, ఏ జీవుడు మీలో ఉండి నా మాటలు వినేలా చేస్తున్నాడో ఆ జీవుడే దేవుడు. ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? ఆ జీవుడికి పేరెట్టాం, ఆ జీవుడికో రూపం ఉంది, ఆ జీవుడికో కులం పెట్టాం, ఆ జీవుడికో పేరెట్టాం, ఆ జీవుడు పొడుగన్నాం, పొట్టి అన్నాం, అదన్నాం. ఈ దరిద్రాలన్నీ తీసేస్తే ఆ జీవుడే దేవుడు.